హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను, వైష్ణోదేవి గుడికి మనకు దర్శనంకి వెళ్ళాలి అంటే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దానికైతే ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. సో మన ఆధార్ కార్డ్ తీసుకొని మన ఐస్ అయితే ఐడెంటిఫై చేసి మనకి ఐడి కార్డ్ ఇస్తారు. మేమైతే హెలికాప్టర్ స్లాట్ మిస్ అవ్వకూడదని ట్రైన్ టికెట్స్ వదిలేసుకొని మరీ బస్ బుక్ చేసుకున్నాం. బట్ అయినా సరే మేమైతే హెలికాప్టర్ స్లాట్ మిస్ అయ్యాం. సో ఇప్పుడైతే హార్స్ రైడింగ్ మీద వైష్ణోదేవి గుడికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాం. సో వన్స్ ఫ్రిస్కింగ్ పాయింట్లో చెకింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఒక రోడ్వే ఉంటుంది. సో ఇక్కడే మనమైతే గుర్రాలని బుక్ చేసుకోవాలి. సో మనం దర్శనానికి వెళ్ళాలంటే హార్స్ రైడింగ్ మీద వెళ్ళొచ్చు, హెలికాప్టర్ స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా బేబీస్ ఉండే వాళ్ళైతే ఈ బేబీ కార్డ్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ చాలామంది హార్స్ రైడింగ్ బుక్ చేసుకుంటారు. కొంతమంది అయితే స్టెప్స్ మీద నడిచి వెళ్తారు, లేదా ఈ ఫుట్పాత్ మీద కూడా చాలామంది నడిచి వెళ్తూ ఉంటారు. మధ్య మధ్యలో నడిచే వాళ్ళకి కొంచెం ఎనర్జీ రప్పించడానికి ఇలాంటి బీట్స్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంకా గుర్రాల కోసం అయితే డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. వాళ్ళైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. సో 2 sides తీసుకొని రావడానికి 5,000 to 6,000 అడుగుతున్నారు. సో ఇగోండి ఇదే ఇలా పల్లకిలో తీసుకొని వెళ్ళి తీసుకొస్తారనమాట. ఇలా అయితే 5,000. ఫస్ట్ మేమైతే ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే బుక్ చేసుకున్నాము, 2,000 per person. అండ్ వన్స్ గుర్రం ఎక్కిన తర్వాత ఇలా పోలీస్ చెక్ పోస్ట్ వచ్చిన ప్రతిసారి మనం గుర్రం దిగి చెక్ పోస్ట్లో నుంచి వెళ్ళాల్సిందే. వాళ్ళు అక్కడ గుర్రాలని చెక్ చేస్తారనమాట. అండ్ అగైన్ మళ్ళీ మనం గుర్రాలు ఎక్కితే అవి మనల్ని తీసుకొని వెళ్తాయి. హార్స్ రైడింగ్ అయితే అసలు హారిబుల్ అండి. అసలు దారిలో వెళ్ళే వాళ్ళని కానీ సైడ్ నుంచి వచ్చే వాళ్ళని కానీ అది అసలు హార్స్ చూడదు. సో వన్స్ ఇలా చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చి మన గుర్రం ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ఎక్కేయాలని. ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే అమర్నాథ్, కేదార్నాథ్ లాగా కొంచెం డేంజరస్ ఏమీ కాదు, గ్రిల్స్తో సెక్యూర్డ్గా ఉంటుంది. మధ్య మధ్యలో గుర్రాలు వాటర్ తాగడానికి కూడా ఆపుతూ ఉంటారు. ఈ వైష్ణోదేవి టెంపుల్ త్రికూట హిల్స్ మీద లొకేట్ అయి ఉంది. అంటే ఇది కాట్రా సిటీ నుంచి మనకి ట్రెక్కింగ్ అయితే 12 kilometers పడుతుంది, 12 to 15 kilometers. హార్స్ మీద అయితే మనకి 5 to 6 hours పడుతుంది. సో వన్స్ హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక పాయింట్లో వచ్చి దించేస్తారు. సో అక్కడి నుంచి మనం త్రికూట భవన్కి వెళ్ళాలి అనమాట. సో అక్కడే మనం తెచ్చుకున్న లగేజెస్ కానీ ఏమైనా అక్కడ మన లాకర్లో పెట్టుకోవాలి. త్రికూట భవన్ తర్వాత నుంచి మన దగ్గర మొబైల్ కూడా అలౌ చేయరు. మనం దిగిన ప్లేస్ నుండి అమ్మవారి గుడికి వెళ్ళాలి అంటే ఒక 2 kilometers వరకు ఉంటుంది నడక. సో మనకి ఇక్కడ కార్నర్లో కనిపిస్తున్న వైట్ బిల్డింగే టెంపుల్ అనమాట. సో కార్నర్ ఎడ్జ్లో కేవ్లో ఉంటారు అమ్మవారు. సో ఇదే ఆ లాకర్ స్పేస్. సో దానికోసం అయితే మనం ఫస్ట్ లైన్ ఫామ్ చేయాలి. ఆ తర్వాత మనకి ఒక కౌంటర్ చూపిస్తారు, దానికి ఒక లాక్ అండ్ కీ ఇస్తారు. సో మనం అది యూజ్ చేసుకొని మన థింగ్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. మ్యాక్సిమం మన లగేజ్ అంతా కూడా కిందన కాట్రా సిటీలోనే వదిలేసి
ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే తెచ్చుకుంటే ఈ లాకర్ స్పేస్ మనకి సరిపోతుంది. సో వన్స్ ఇక్కడ నుంచి మనకి మొబైల్ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఇంకా దర్శనం వీడియో అది తీయలేకపోయాను. వైష్ణోదేవిని మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతి దేవతల మిశ్రమ అవతారంగా పూజిస్తారు. ఇది ఇందాక చెప్పినట్టుగా త్రికూట పర్వతం ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది. దీనిలో 3 కొండల శిఖరాల కారణంగా ఆ పేరు వచ్చింది. సో పర్వత గుహల్లో 3 సహజ రాతి నిర్మాణాలు ఉన్నాయి. వాటిని పిండీస్ అని పిలుస్తారు. రైట్ సైడ్ కనిపిస్తున్నది మహాకాళి విగ్రహం, సెకండ్ది మహాలక్ష్మి, థర్డ్ది మహాసరస్వతి. గుడి ఇంకా చాలా దూరం ఉందనగానే అమ్మవారి ఆలయం కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. గుడి లోపలికి సెల్ ఫోన్లు కానీ, కెమెరాలు కానీ, అలాగే లెదర్తో చేసిన ఏ వస్తువుల్ని కూడా లోనికి యాక్సెప్ట్ చేయరు. మాతా వైష్ణోదేవి ఆలయం సతీదేవి యొక్క అత్యంత ముఖ్యమైన శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. దక్ష యజ్ఞం తర్వాత అమ్మవారి పుర్రె ఇక్కడ పడిందని కొందరి నమ్మకం. అయితే తర్వాత మానవ చేయిని కూడా కనిపెట్టారంట. ఆమె కుడి చేయి ఇక్కడ పడిపోయిన శరీర భాగమని ఇతరులు విశ్వసిస్తారు. రిటర్న్ వెళ్ళాలి కదా, మేమైతే డౌన్ స్టెప్స్లో వెళ్దాం అనుకున్నాం. మనకి ఎదురుగా కనిపిస్తున్న టవర్ రోప్వే టవర్ అనమాట. ఈ రోప్వే వైష్ణోదేవి టెంపుల్ని భైరవనాథ్ మందిర్తో కలుపుతుంది. ఇది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది. వైష్ణోదేవి టెంపుల్ నుండి భైరవనాథ్ టెంపుల్ వరకు 1 గంట ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. బట్ అది కొంచెం కష్టం. రోప్వే అయితే 5 మినిట్స్లో మనం కవర్ చేసేయచ్చు. మా పిల్లలందరూ మళ్ళీ రిటర్న్ హార్స్ రైడింగ్ అంటే భయపడ్డారు. వద్దు, స్టెప్స్ మీద నుంచి వెళ్ళిపోదాం అని అనగానే మేము నడకదారి స్టార్ట్ చేసాం. ఈ స్టెప్స్ వే అయితే మాత్రం చాలా స్లాంటింగ్గా ఉంటాయి. స్టెప్స్ అన్నీ కూడా మనకి వెళ్ళే దారంతా కూడా ఈ షాపింగ్ స్టాల్స్ అవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో పెయిడ్ మసాజ్ సెంటర్స్ కూడా ఉంటాయి మనకి రిలాక్సేషన్ కోసం. స్టార్టింగ్లో నా ఎనర్జీ మొత్తం ఎండింగ్ వచ్చినప్పటికీ పోయింది. మా పాప అయితే పాపం చాలా ఎడ్ చేసింది, నేను ఇంకా దిగలేను అని చెప్పి. సో నియర్లీ మాకు ఒక 4 to 5 hours పట్టింది దిగడానికి. ఎట్ లాస్ట్ మేము హోటల్కి అయితే చేరుకున్నాం. ఆ Day 3 వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.